హైదరాబాద్ లో భారీగా కల్తీ నెయ్యి పట్టుబడింది. 25 టన్నుల కల్తీ నెయ్యి, 10 టన్నుల ముడి పదార్థాలు హెచ్ ఫాస్ట్ అధికారులు సీజ్ చేశారు. ఇదే అంశంపై హైదరాబాద్ సిపి సజ్జనర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్టార్చ్ ఒక 30 కేజీలు ప్లస్ అట్లానే రవాను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ అడల్ట్రేషన్ అనేది 2 రకాల్లో జరుగుతుంది. ఒకటి ఈ నాన్ మిల్క్, అంటే అస్సలు మిల్కే లేదు, మిల్క్ ఫ్యాట్ అనేది లేదు, ఆ లేకుండా తయారు చేయడము. అది ఎట్లా తయారు చేస్తారంటే ఈ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా యూజ్ చేయడము, అట్లానే ఆర్టిఫిషియల్ ఘీ ఫ్లేవర్ ని వాడేసి అది ఒక ఆల్మోస్ట్ టేస్ట్ ఇమిటేట్ అయిపోయింది. అట్లానే ఈ యొక్క అరోమా, ఆ ఫ్రాగ్రెన్స్ కూడా అట్లానే ఉంటుంది. చూడడానికి కూడా మీరు చూసుకుంటారు, అంటే ఆ డిపెండ్ అపాన్ ఆ ఒక్క సబ్స్టెన్సెస్ వాడడంతో రకరకాల కలర్ తో చూస్తుంటే కూడా బఫెలో ఘీ అని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు జెన్యున్ ఘీ అని చెప్పి కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇంకోటి ఈ యొక్క స్కిన్ మిల్క్ పౌడర్, అంటే బయట దొరికే ఒక స్కిన్ మిల్క్ పౌడర్, దాంట్లో కూడా మనకు అది ఆల్మోస్ట్ 0% మిల్క్ ఫ్యాట్. మీకు స్కిన్ మిల్క్ అంటే ఎటువంటి మిల్క్ ఫ్యాట్ ఉండదు. దాని పామ్ ఆయిల్, వనస్పతి అట్లానే స్టార్చ్ వాడేసి ఈ ఇక్కడ కూడా ఇటువంటి మిల్క్ పదార్థం కానీ ఫ్యాట్ కానీ ఉండదు. సో ఇది కూడా రకరకాల పేరుతో చేస్తున్నారు. కొన్ని చోట్ల 10% ఉంటే కొన్ని చోట్ల ఆల్మోస్ట్ 40-50% దాకా కూడా కొన్నిసార్లు అడగడం వల్ల వాళ్ళు కూడా ఆ అకేషన్ బట్టి, లేదంటే ఆ కస్టమర్ అడిగే బట్టి పేరుతో చేస్తున్నారు. కొన్ని చోట్ల 10% ఉంటే ఆల్మోస్ట్ 40-50% దాకా చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ కూడా కొన్నిసారి రకరకాల ఇన్సూరెన్స్ కోసం వాడడం వల్ల, అకేజన్స్ వాడడం వల్ల వాళ్ళు కూడా ఆ పరిస్థితి బట్టి, ఆ అకేజన్ బట్టి, లేదంటే ఆ కస్టమర్ అడిగే బట్టి వాళ్ళు ఈ యొక్క లీవ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దీపం